దేవుడు తన మహిమార్థమై దేవుడు చేసిన కార్యాలు సంఘం ద్వారా, సేవకుడి ద్వారా దేవుడి సంఘంలో వారికి ఇచ్చిన ఆత్మీయత, ఆశీర్వాదాన్ని గురించి సాక్ష్యం చెప్తారు. తనుజ మన మధ్యలో ఉన్నారు, సాక్ష్యం పంచుకుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు, అలాగే ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు. నా పేరు తనుజ, మాది అన్యుల కుటుంబం. దేవుడు నా పట్ల చేసిన కార్యములు అవన్నీ మీకు చెప్దామని ఈరోజు నాకు స్టేజ్ ఫియర్ ఉన్నా కానీ ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాను. దేవుణ్ణి తెలుసుకోవడానికి నాకు ఒక సమస్య అనేది వచ్చింది. ఆ సమస్య వల్ల నేను దేవుళ్ళలో ఇంకా బలపడ్డాను. మేము మా కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకి ఎప్పుడు బాధపడలేదు. కానీ మా అన్నయ్య కొంచెం మాట వినకుండా, సావాసాలు ఎక్కువయ్యి ఇంట్లో చెప్పిన మాట వినకుండా ఉండటం వల్ల అతని గురించి మా అమ్మ ఎక్కువగా చింతిస్తూ ఉండేది, ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేది. అయితే మా అన్నయ్య మార్పు కోసము ఎక్కడికో వెళ్ళేది, అంటే మందిరాలు వాటికి తాయితులు అట్లాగా కట్టించడానికి, పిల్లోడి మార్పు కోసము, చేతికి వచ్చిన కొడుకు ఇలా అయిపోకూడదని చెప్పి మా అమ్మ వెళ్తూ ఉండేది. కానీ ఏ మార్పు వచ్చేదైతే కాదు. ఇంక మేము అట్లానే ఉన్నాము, దేవుడే చూసుకుంటాడు, ఇంకా దేవుడి మీదే భారం వేద్దాము అని అనుకున్నాము. అప్పటికి మాకు ఇంకా దేవుడి గురించి తెలియదు, యేసుక్రీస్తు గురించి. ఇంక తర్వాత నా డిగ్రీ అయిపోయింది. నేను అప్పుడు ఇంక ఇక్కడికి వచ్చాను. 2022 బ్యాచ్ అయిపోగానే కోచింగ్కి వచ్చాను. ఇంక ఇక్కడ ఉండి చదువుకుంటూ ఉన్నాను. నేను చేరిన హాస్టల్లో వాళ్ళందరూ కూడా ఎక్కువ దేవుడి బిడ్డలు ఉన్నారు, దేవుడిని నమ్ముకునే బిడ్డలు ఉన్నారు. ఇంకా వాళ్ళతో ఉండేదాన్ని ఎక్కువగా. అయితే ప్రేయర్కి వాళ్ళు నన్ను రమ్మని పిలిచినా కానీ ఫస్ట్ నేను వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే మా దేవుళ్ళే గొప్ప అని అనుకొని అప్పటి వరకు ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఎలా మార్చుకుంటాను ఈ దేవుడికి రా అంటే? అందుకని నేను వెళ్ళేదాన్ని కాదు. ఇంక తర్వాత ఇంట్లో ఇంకొంచెం సమస్యలు ఎక్కువ అవుతుంటే అమ్మ చెప్పింది, అన్నయ్య ఇంకా మారట్లేదు, ఏమైనా ఉద్యోగం చూసుకోమన్నా చూసుకోవట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పింది. ఇంక సరే అని చెప్పి ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ బాధపడి, సరే అయితే ప్రేయర్కి వెళ్దాం ఫస్ట్ అని అప్పుడు నిర్ణయించుకొని ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి ఇంక చర్చ్కి వెళ్ళాను. కానీ అక్కడ నేను ప్రేయర్ చేసుకోలేదు ఫస్ట్ కొన్ని రోజులు. జస్ట్ మామూలుగా అక్కడ కూర్చొని వచ్చేసేదాన్ని, ప్రార్థన వినేదాన్ని. కానీ నాకు కొంచెం అర్థమయ్యేది కాదు. ఇంక నేను మామూలుగా వచ్చేసేదాన్ని. తర్వాత నేను హాస్టల్ మారాను. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా చాలామంది దేవుడి బిడ్డలు ఉన్నారు. అప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య దగ్గరికి రమ్మని చెప్పి పిలిచారు. నీకు దేవుడు అంటే అర్థమయ్యిద్ది, చాలా వివరంగా చెప్తారు దేవుడి గురించి అని చెప్పారు. నేను ఇంకా అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నేను తెలుసుకున్నాను, దేవుడు అంటే ఇది, మన కోసము పరలోకం నుంచి వచ్చాడు, ఇక్కడ మన పాపులము, మనల్ని రక్షిస్తున్నాడు, తన రక్తం చిందించి మనల్ని ఎంతగానో పరిశుద్ధపరుచుతున్నాడు రక్షణ ద్వారా. అలా తెలుసుకొని ఇంక నేను ప్రేయర్కి సండే వెళ్ళేదాన్ని. అట్లనే హాస్టల్లో కూడా ప్రేయర్ పెట్టేవాళ్ళు. అలాగే నేను కొంచెం దేవుణ్ణి ఇంకొంచెం బాగా తెలుసుకున్నాను. ఇంక అట్లనే నేను రక్షణ తీసుకున్నాను. ఇంకప్పుడు దేవుళ్ళలో నేను ఉండాలి, నా కుటుంబం మారకపోయినా నా ద్వారైనా నా కుటుంబాన్ని నేను మార్చగలుగుతాను అని ఇంక నేను అప్పుడు రక్షణ Feb 19 తీసుకున్నాను. ఇంక తర్వాత అన్నయ్య ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. ఇంకప్పుడు నేను ఆ 10 days వెళ్ళాను. మా అన్నయ్య కోసం నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాసి కూడా అన్నయ్యకి ఇచ్చాను. అన్నయ్య ప్రేయర్ కూడా చేశారు. చేసిన 2 months తర్వాత మా అన్నయ్యకి ఇంకా జాబ్ అనేది రైల్వేలో కాంట్రాక్ట్ బేస్ మీద టెక్నీషియన్గా జాబ్ ఇచ్చారు. ఇంకా ఆ బిడ్డ కూడా కొంచెం మారు మనసు కలిగి ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మాట ఇంట స్థిరపడినాడు. అట్లానే నేను ఇక్కడికి బ్యాంక్ కోసమని వచ్చాను. కానీ అనుకోకుండా నేను SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాను. ఇది ఫస్ట్ అటెంప్టే. కానీ దేవుడు మాత్రం కార్యం అయితే చేశాడు, నాకు జాబ్ ఇచ్చాడు. కానీ ఆ జాబ్ రావడానికి కూడా చాలా కష్టం అయ్యింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను స్పోర్ట్స్ పిల్లని కాను, కానీ రన్నింగ్ కొట్టలేకపోతాను అని అనుకున్నాను. కానీ దేవుడు రన్నింగ్ పట్ల కార్యం చేశాడు. అలానే మెడికల్ టెస్ట్ జరిగింది, రీమెడికల్ రాశారు. నాకు వెయిట్ ఎక్కువ ఉన్నానని, ఏజ్ తక్కువగా ఉండటం వల్ల వెయిట్ ఎక్కువ అని చెప్పి రాశారు. వెయిట్ తగ్గడం అంటే చాలా కష్టం కదా, అది నాకు ఎక్కువ రాశారు వాళ్ళు.
కానీ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం ఇంకా. ఎందుకంటే వెయిట్ తగ్గడం చాలా ఇంపాసిబుల్ కదా. ఇంకా అందుకని 1 కేజీ అయితే తగ్గుతాను, కానీ ఎక్కువ రాసేసారు వాళ్ళు. ఇంకా అందుకని హేమక్కకు చెప్పాను, అక్క నేను ఇట్లాగా వెళ్ళాలా లేదా నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాను, కానీ ఇదైతే ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ మేడం కూడా నాకు రీమెడికల్ రాసేటప్పుడు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇది ఇంపాసిబుల్, అసలు నువ్వు వెయిట్ ఎలా తగ్గుతావు, నీకు ఇంకెందుకు రీమెడికల్ రాసేది అని చెప్పారు. కానీ నేను మేడం రిక్వెస్ట్ చేసి, లేదు మేడం రాయండి, కష్టపడి వచ్చాం కదా ఇంతవరకు అని చెప్పి మేడంతో మాట్లాడాను. అప్పుడు మేడం అన్నారు, సరే అయితే నీ ఇష్టము, కానీ నేనైతే ఎక్కువ డేస్ కూడా నేను నీకు ఇవ్వను, ఓన్లీ 2 డేసే ఇస్తాను నేను, నువ్వు వెళ్ళాలి ఇంకా హైదరాబాద్ అని అన్నారు. ఇంక నేను అప్పుడు పాస్టమ్ ద్వారా డెసిషన్ తీసుకొని, ఇంకా అక్కనింది ఏదైతే అది అయ్యింది, నువ్వు వెళ్ళి ప్రయత్నించు, దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు ఇంతవరకు నడిపించాడు, ఇంకా నువ్వు నడిపిస్తాడు కదా అని చెప్పింది. ఇంక అప్పుడు నేను ఇంక రీమెడికల్కి వెళ్ళి హైదరాబాద్లో ఇంక అక్కడ క్వాలిఫై అయ్యాను, ఫిట్ అయ్యాను రాశారు అక్కడ. ఇంక అక్కడి నుంచి ఇంక మేము వచ్చేసాము. ఇంకా అయితే దేవుడు ఇంకా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ అయితే ఇచ్చాడు నాకు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే కుటుంబంలో ఒక్కదాని రక్షణ పొందాను. దేవుడు వితిన్ 1 year లోపే నాకు ఈ జాబ్ ఇచ్చి నన్ను పంపిస్తున్నారు. దేవుడి కృపతో ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. అన్యుల కుటుంబం అయితే దేవుడు అంటే ఎవరో తెలీదు. తర్వాత కౌన్సిలింగ్ కొన్ని విషయాలు చెప్పి తర్వాత తీర్మానం చేసుకోండి. ఇప్పుడు అద్భుతం ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం ఎవరు ఇచ్చారు? మన మినిస్ట్రీలో కార్యాలయాన్ని ఇలా దేవుడు చేస్తాడు. అలా చెప్పండి, మన శక్తి, మన బలము, మన జ్ఞానము 2 రోజులు ఎవడని వేడి తగ్గుతాడా? ఉన్నతమైన కృప, మంచి శాలరీతో మంచి జాబ్ ఇచ్చి ఈ మినిస్ట్రీ ద్వారా రక్షించబడి మేలు చేసిన దేవునికి అందరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారు. చెప్పాలి, స్తోత్రం 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 స్తోత్రం.